హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెలుగు సంస్కృతి, అందులో భాగంగా లలిత కళల గురించి తెలుసుకుందాం. మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా ఆస్వాదిస్తాయని పేరు పొందిన కళ సంగీతం. శాస్త్రీయమని, లలితమని 2 విధాలుగా భారతదేశంలో శాస్త్రీయ సంగీతం ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. అది ఒకటి హిందుస్థానీ సంగీతం, 2 కర్ణాటక సంగీతం. భరతుడు నాట్య శాస్త్రంలో 7 శబ్ద స్వరాలతో పాటు 22 శృతులుంటాయని పేర్కొన్నాడు. నేటి రాగాలకు భరతుని ధృవాధ్యాయంలోని ధరువులే మూలం. తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగులో పద కవితా మహునిగా పేరు పొందాడు. సంగీత మునిత్రయం త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, స్వామి శాస్త్రి. కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. వేణుగోపాల పదములు రాసిన క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. కూచిపూడి నాట్యాన్ని సంస్కరించిన సిద్ధేంద్ర యోగి గురువు నారాయణ తీర్థులు. నారాయణ తీర్థులు కీర్తనల పేరు తరంగాలు. పంచరత్న కృతులు చేసినవాడు త్యాగరాజ స్వామి. కర్ణాటక సంగీతంలో ప్రధాన అంశాలు శృతి, స్వరం, రాగం, జనక రాగాలు, జన్య రాగాలు, తాళం. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, గోవిందాచార్యులు, వీణ శేషన్న, వీణ సుబ్బన్న, ఓగిరాల వీర రాఘవ శర్మ మొదలగు వారు ఈ కవికి చెందుతారు. ఇక నాట్యంకి. నాట్యం సమూహార కళ. భారతదేశంలో ప్రాచీన నాట్య సంప్రదాయం భరతనాట్యం. భరతముని నాట్య శాస్త్ర ఆధారంగా భరతనాట్యం రూపొందించినారు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన నృత్యం కూచిపూడి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధమైన నృత్యం కూచిపూడి. ఆంగికాభినయంతో వివిధ భావాలను పలికిస్తూ సామాజికుల హృదయాల్లో రసోత్పత్తి కలిగించే కళే నాట్యం. నాట్యం. ఇక కూచిపూడి. కూచిపూడి ఇది చరిత్ర మార్పుకు పునాది వేసింది. దాదాపు 3000 ఏళ్ల క్రితం భరతముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలను వివరించాడు. వీటిలో దక్షిణ భారతదేశానికి చెందిన దక్షిణాత్యం కూచిపూడికి పూర్వ విధానం అని తెలుస్తుంది. ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే అంకితమగుట వల్ల దీనిని ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. వైష్ణవారాధనకి అంకితం అవడం వల్ల భాగవత మేళ అని ఈ నాటకాన్ని అంటారు. సాంప్రదాయం ప్రకారం పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. అయితే 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి గారు కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశాడు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య వంటి కూచిపూడి నృత్యకారులు దీనిని విస్తరించి సంస్కరించారు. ఇది భరతుని నాట్య శాస్త్రాన్ని అనుసరిస్తుంది. 1500 సంవత్సరాల నాటికే కూచిపూడి భాగవతులు దక్షిణ భారతదేశంలో సుప్రఖ్యాతులైనట్లు మాచుపల్లి కైఫియత్తులతో ప్రస్తావించిన కొన్ని విషయాలు వల్ల తెలుస్తుంది. 1506 నుండి 9 విజయనగర చక్రవర్తిగా పాలించిన వీర నరసింహరాయలు ఎదుట కూచిపూడి భాగవతులు ప్రదర్శన చేస్తూ సంబెట గురవరాజు అనే సామంతుడు తన పాలనలోని స్త్రీల పట్ల ధన సంపాదన కోసం చేస్తున్న అసభ్యమైన ఘోరాలు ప్రదర్శనలిచ్చారని, దానిలోని వాస్తవాన్ని పరిశీలించి రాయలు సామంతుణ్ణి ఓడించి పట్టి మరణశిక్ష విధించి వధించారని కైఫియత్తు తెలుపుతోంది. దీని ప్రదర్శన విధానం. కూచిపూడి నృత్య ప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీ స్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఒక్కొక్క పాత్ర వేదికను అలంకరించి దారువుతో స్వీయ పరిచయం చేసుకుంటారు. ఇందులో మృదంగం, వయోలిన్, వేణువు మరియు తంబూరా వంటి వాద్య పరికరాలు ఉపయోగిస్తారు. చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సదృశమైన దేహ భంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేస్తారు. ఇక కూచిపూడి శైలికి వచ్చేసరికి
కూచిపూడి భరతనాట్యానికి దగ్గరగా ఉంటుంది. ఒకే పాత్ర గల నృత్యాలు, గాత్రాలలో జాతి స్వరం మరియు తిల్లానాలు ఉంటాయి. కూచిపూడి వారి నాట్య ప్రదర్శనములను కలాపములని, భాగవత నాటకములని 2 రకాలుగా విభజించవచ్చు. వీనిలో కలాపములు 3 రకాలు: సత్యభామ కలాపము, గొల్లభామ కలాపము, చోడీగాని కలాపము. భామా కలాపములోని విశేషం ఏమంటే కథ ఒకటి ఉండును. పేరునకు మాత్రము వీనిలో భామావేశము వేసేడి పాత్ర యొక్కటే ప్రధానము. సూత్రధారుడు లేదా విదూషకుడు అట్టివారే నాట్యం నడిపించరు. పదాభినయమునందలి ప్రధాన కళాభాగం. కూచిపూడి వారిది లాస్య కళ. సత్యభామ కలాపమున దశా విధాలాస్యాంగములతో 9 ప్రదర్శించబడును. గొల్లభామ కలాపము పానిక అను ఒక ఉపరూపం. ఇందు 3 ప్రధాన భాగములు ఉంటాయి. శుంకర కొండాయ ప్రవేశము, గొల్లభామతోడి వాదులాట 2వ భాగం. కొందరు ప్రముఖ కూచిపూడి నర్తకులు వేంపటి చిన్న సత్యం, భరణి శంకర్, నాట్యాచార్య షేక్ ఖలీల్ గారు గుంటూరు, అనురాగ్ దేవ్ కలకత్తా, దేవాశిష్ ప్రధాన్ కలకత్తా, యామిని కృష్ణమూర్తి, స్వప్న సుందరి, రాధారెడ్డి, రాజారెడ్డి, మంజు భార్గవి, వేంపటి రవి. శిల్పం. శిల్పం అంటే చెక్కిన లేక పాత పోసిన ప్రతిమ. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడం ద్వారా ఆరంభమైంది. శిల్పాలను చెక్కేవారిని శిల్పి లేదా స్థపతి అంటారు. శిల్పకళకు అనేక శాస్త్రముల అభినివేశం అవసరం. చిత్రలేఖనం. సప్త చిత్రాన్ని ఒకే కళాఖండంలో ప్రదర్శించడాన్ని పనోరమా చిత్రం అంటారు. చిత్రలేఖనం ఊహకి రూపాన్ని మరియు సహజత్వాన్ని, ప్రతిబింబాన్ని కల్పిస్తాయి. చిత్రాలను గీసే వారిని, వాటికి రంగులద్దే వారిని చిత్రకారులు అంటారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్.